రోజు మచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి యువత వివిధ యూత్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చైతన్యానికి ప్రతీక, ఐకమత్యానికి నిదర్శనం ఈ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలు. ఎక్కడైనా ఒక విగ్రహం పెడుతున్నాము అనంటే ఆయన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, ఆయన తోవలో ఆయన బాటలో ప్రయాణించడానికి, ఆయన ఆశయాలని పరిపూర్తి చేయడానికి అనేటటువంటి లక్ష్యంతో ఇట్లాంటి కార్యానికి పూనుకుంటాం. ఛత్రపతి శివాజీ యొక్క మార్గంలో ప్రయాణించాలని మచ్చర్లలో ఉన్నటువంటి అన్ని యూతులు ఒక తాటి మీదకి వచ్చి విగ్రహం పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు, ఆవిష్కరణ కార్యక్రమాలలో అన్నిట్లలో మా వంతు సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ లేకుంటే సబ్కో సునతి హోతా అని ఒక వ్యక్తి, అంటే గొప్ప వ్యక్తి అన్నాడు. ఆయన నైన్ గుర్తు నాకు రావట్లేదు. కానీ ఈరోజు మన పేర్లు ముస్లిమేతర పేర్లు ఉన్నాయంటే కారణం అలాంటి మహాత్ముల పోరాటం. ఎంతో మంది మహాత్ముల పోరాటం వల్లనే మన భారతదేశం ఇంత సువిశాలంగా, ఎంతో ప్రశాంతంగా ఉంది. అట్లాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవడం, ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఆదర్శంలో యువకులందరూ నడవాలని కోరుకుంటున్నాం. మచ్చర్ల గ్రామంలో సుమారు ఒక 200 మంది యువకులు అంతా కలిసి ఏకధాటిగా మచ్చర్ల గ్రామంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ భూమి పూజ ఈరోజు మచ్చర్ల గ్రామంలో చేసుకోవడం జరిగింది. గ్రామంలోని యువకులంతా తలా వంతు డబ్బులు జమ చేసి యువకులంతా ఏకధాటిగా మచ్చర్ల గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు కొరకు గ్రామంలోని పెద్దల దగ్గర మరియు పాలకవర్గ సభ్యులు మరియు మా యొక్క గ్రామ వీడీసీ వారి వద్ద అందరినీ కోరుతూ, అంటే అందరినీ దగ్గర డబ్బులు జమ చేస్తూ ఈ విగ్రహాన్ని కొరకు ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో మచ్చర్ల గ్రామ యువకులు కొనసాగాలని, వారు మరి ఇంకా రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, వారికి ఎలాంటి సహకారాలు కావాలన్నా మా గ్రామం తరపున, మన గ్రామ వీడీసీను మరియు గ్రామ పాలకవర్గం తరపున మేమంతా ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మన భగత్ గాని, లక్కీ గాని, రాకేష్ గాని అట్లా చెప్పుకుంటూ పోతే వీరు ఒక పట్టుదలతో ఉదయం లేవగానే వారు ఈ పని కోసం బాగా శ్రద్ధతో ముందడుకెళ్తున్నారు. కాబట్టి వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.